హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సంకటహర చతుర్థి కదా! ఈరోజు స్వామి నివేదనకు రాత్రి ఏం చేశాను అన్నది మీకు చూపిస్తాను. ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థికి రోజంతా ఉపవాసం చేసి, సాయంత్రం పొద్దుపోగానే మా వారు స్నానం చేసి పూజ మొదలుపెడతారు. ఈలోపు నేను స్వామి నివేదన కోసం నాకు చేతనైనంతలో, ఓపికున్నంతలో నైవేద్యం ప్రిపేర్ చేసి, తర్వాత నేను కూడా పూజలో కూర్చుంటాను. కథలు మాత్రం నేనే చదువుతాను పూజ అయిపోగానే. తర్వాత నేను వండినవన్నీ మహానివేదన చేస్తాం. ఇలా ప్రతి నెల మాకు ఇది ఒక చక్కని అలవాటుగా మారిపోయింది. ఎంతో ఆనందంగా ఉంటుంది. ఉత్తప్పుడు ఏమీ తినకపోతే టైంకి నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఈరోజు రోజంతా ఉపవాసం చేసినా కూడా ఎటువంటి నీరసం రాదండి నాకు. ఎంత ఆనందంగా ఆఫీస్‌కి వెళ్ళిపోయినా కూడా చాలా చక్కగా వర్క్ అంతా చేసేసుకుని ఇంటికొచ్చి ఓపికగా చేసుకోగలుగుతాను. అది మన వినాయకుడి మహత్యం అనే చెప్పుకోవాలి మరి. ఇవాళ వినాయకుడికి పొద్దున్నే ముడుపు కట్టిన బియ్యంలో మరికొంత బియ్యం యాడ్ చేసి, కొంత పెసరపప్పు కలిపి శుభ్రంగా కడుక్కొని పులగంలాగా కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. నైట్ టైమ్ చేసినా కూడా స్వామి నివేదనకు కంపల్సరీ పప్పు కూడా ఉండాలి. అందుకోసమే అన్నం, పప్పు 2 కలిసొచ్చేలాగా పులగం పెట్టేస్తాను. పులగం అయ్యేలోపు వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని, చీలికలుగా చేసుకొని, గుత్తొంకాయలాగా నూనెలో వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఎప్పుడూ చేసేలాగా మెంతి కారమో, కొత్తిమీర కారమో కాకుండా ఈసారి నువ్వుల కారం చేస్తున్నాను. ముందుగా నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ నువ్వుల్లో వేయించేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకుంటే రుచి చాలా బావుంటుంది. తర్వాత మనం తినే కారానికి సరిపడేట్టుగా ఒక 3, 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అందులోనే ఒక టమాటా పెద్ద సైజుది తీసుకున్నానండి నేను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొత్తిమీర ఎక్కువేస్తే కొత్తిమీర ఫ్లేవరే తెలుస్తుంది. కనుక లైట్‌గా వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్టు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఉల్లి, వెల్లుల్లి లేకుండా మసాలా వంకాయలా కూడా అనిపిస్తుంది. పులావ్‌లోకి కూడా చాలా బావుంటుందండి. ఈలోపు నేను పాలు పక్కన కాచేసుకున్నాను. ఎందుకంటే కొంచెం సగ్గుబియ్యం పాయసంలా పెడదాము, స్వామికి స్వీట్‌లాగా ఏదైనా చేద్దాము అని చెప్పేసి పెట్టాననమాట. సింపుల్‌గానే చేస్తానండి. పెద్ద హడావుడి పడిపోయి చాలా వంటలు చేసేస్తే అవన్నీ మిగిలిపోవడం తప్పితే ఉపయోగం ఏముండదు కదా నైట్ టైము. పైగా రోజంతా ఉపవాసం చేసిన తర్వాత మనం కూడా ఏమీ ఎక్కువ తినలేం కదండీ! హడావిడిగా ఎక్కువసేపు ఆ వంట దగ్గరే ఉండడం కన్నా సింపుల్‌గా చేసేసి కొంచెం సేపు పూజలో కూడా కూర్చుంటే ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈ సంకటహర చతుర్థిలో ఉపవాసమే మెయిన్. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. రోజంతా ఉపవాసం చేసి రాత్రి పూజ చేసుకోలేకపోయినా కూడా ఏదైనా గుడిలో అభిషేకం చేయించుకొని తర్వాత ఇంటికి వచ్చి మనస్ఫూర్తిగా వినాయకుడికి నమస్కారం చేసుకొని భోజనం చేసినా కూడా ఆ ఫలితం వస్తుంది. అందరూ పూజలు చేసుకోవడం అంటే కుదరదు కదండీ! వీలున్న వాళ్ళు సాయంత్రం పొద్దుపోగానే స్నానం చేసి స్వామికి కనీసం దీపం వెలిగించి వినాయకుడి నామాలు చదువుకుని మహానివేదన చేసి తర్వాత సింపుల్‌గా కథలు చదువుకున్నా కూడా ఫలితం వస్తుందండి. ఈ సంకటహర చతుర్థికి ఉపవాసమే ముఖ్యం. ఏ పూజకైనా, నోముకైనా, వ్రతానికైనా భక్తే ప్రధానం. చిత్తశుద్ధి లేని శివపూజలెలా అంటారు కదండీ! అలాగే మనం భక్తితో ప్రేమగా వేడుకుంటే ఆ స్వామి ఎప్పుడూ మన వెంటే ఉండి మనల్ని చల్లగా కాపాడుకుంటాడండి. ఎప్పుడూ కూడా మనకు ఆ కష్టం వద్దు, ఈ కష్టం వద్దు అనుకునే కంటే మనకెన్ని కష్టాలొచ్చినా సరే మనం చక్కగా దాన్ని దాటగలిగే శక్తి కావాలని కోరుకుంటే ఆ స్వామి మనకి అన్ని వేళలా తోడుంటాడు. మనం చేసే పనులలో కూడా ఏవైనా ఆటంకాలుంటే తొలగిపోతాయి. సరే, ఇప్పుడు వంకాయ కూర గురించి చెప్పుకుందాం. చూశారు కదా! ఇలా నువ్వుల పొడి, పచ్చిమిర్చి, అల్లం, టమాటా అన్నీ వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి మగ్గిన వంకాయల్లో వేసుకొని, పైన మూతగా ఒక ప్లేట్ పెట్టుకొని, దాని మీద నీళ్లు పోసి ఉంచుకోవాలండి. అప్పుడు ఆ నీటి ఆవిరితో కూర మగ్గుతుంది. ఎక్కువ నూనె వెయ్యక్కర్లేదు. అలాగని నీళ్లు వేసి చేసుకుంటే కూడా చప్పబడిపోతుంది కూర. అందుకని మనం ఈ ట్రిక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు చేసేవి మనం చూసే ఉంటాం కదా! అలాగే అటు పక్కన కొంచెం సగ్గుబియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈలోపు ఇంకొక స్టవ్ పైన టమాటా పెరుగు పచ్చడి చేద్దామని
దానికోసం సిద్ధం చేసుకుంటున్నాను. అది రెగ్యులర్గానేనండి. కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర పోపు వేసి దాంట్లోనే ఎండుమిర్చి ఇంగువ వేసి అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి వాటిని కూడా మగ్గనిచ్చి సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి మగ్గించుకుంటాను. దీనికోసం నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశానండి. కొంచెం టేస్ట్ బాగుంటుందని వేశాను. మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి, వేడి చేస్తుంది అంటారు కదా, అందుకనే యూజ్ చేయను. ఇంకొకటి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా మస్టర్డ్ ఆయిల్ మంచిది కాదు, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి మస్టర్డ్ ఆయిల్లో చేసిన వంటలు. అందుకే అప్పుడప్పుడు యూజ్ చేస్తానండి. చలికాలంలో అయితే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, వేసవకాలంలో మాత్రం యూజ్ చేయకపోవడమే మంచిది. మా వారి పూజ కూడా మొదలైపోయింది, ఆల్రెడీ సగం అయిపోతోంది కూడా. నేను ఇంకా తొందరగా చేసుకొని పూజకు వెళ్ళిపోవాలని కొంచెం హడావిడిగానే చేశాను. ఈలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. అందులోనే కొంచెం పాలు పంచదార వేసేసి కలిపేశాను. తర్వాత కొంచెం అటుకులు ముందుగానే కడిగేసి శుభ్రంగా నానబెట్టుకున్నాను అనమాట. ఆ అటుకులు ఆ సగ్గుబియ్యం పాయసంలో వేశాను. చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యం పాయసంలో అటుకులు కూడా కలిపి మంచిగా అందులో యాలకుల పొడి వేసి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఏముంటే అవి మనం నెయ్యిలో వేయించి వేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. సగ్గుబియ్యం అనేది నైవేద్యానికి పనికొస్తుంది కాబట్టి సగ్గుబియ్యము అటుకులు కలిపి చేశాను అన్నమాట. ముందు సేమియా సగ్గుబియ్యం పాయసమే చేద్దాం అనుకున్నాను. అంటే సగ్గుబియ్యం వేస్తే సేమియా వేసినా కూడా నైవేద్యానికి పనికొస్తుంది కదా అనుకున్నాను. కానీ సేమియా తెప్పించుకోలేదండి, చూసుకోలేదు. సడన్గా గుర్తొచ్చింది. అందుకని అటుకులు ఉన్నాయి కదా, అటుకులు వేసి చేసేసాను. ఈలోపు జీడిపప్పు కిస్మిస్ వేద్దామంటే కూడా అవి కూడా తెప్పించుకోవాలి. అప్పుడు ఏం చేశాను, ఇంట్లో బాదం పప్పు పిస్తా పప్పు ఉన్నాయి. అవి సన్నగా కట్ చేసి చక్కగా నెయ్యిలో వేయించి వేసేసాను. ఫస్ట్ వీక్ కదా, కొంచెం సరుకులన్నీ తెచ్చుకునే వరకు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తప్పవు మరి. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత బాగా చల్లారి పెట్టి పెరుగులో కలిపేశాను. పైనే చక్కగా కొంచెం కీరా కూడా తురిమి వేశానండి. సమ్మర్ కదా, ఈ పెరుగు పచ్చళ్ళలో కీరదోసకాయ కూడా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, డిఫరెంట్ టేస్ట్ అనమాట. కూర కూడా రెడీ అయిపోయింది. వంకాయ కూర కూడా డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేశాను. అలాగే సగ్గుబియ్యం అటుకులు పాయసం కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు పులగం కూడా కుక్కర్ మూత వచ్చేసింది, అది కూడా తీసేసి డిష్లో సర్దేశానండి. జస్ట్ ఇది మనందరికీ చూపించడం కోసం అని చెప్పి ఇది ఇలా డిష్లో పెట్టుకొని చేసుకున్నాను. ముందుగానే స్వామి నివేదన కోసం కొంచెం తీసి పక్కన పెట్టేశానండి. ఈలోపు మా చిన్నమ్మాయి వచ్చి ఏవో వీడియోలు తీసుకుంటాను, చిన్న ఫోటోలు తీసుకుంటాను వచ్చి వెనకాల కెమెరా కదుపుతుంది. కొంచెం షేకీగా ఉన్నా ఏమనుకోకండి. ఇదిగో నైవేద్యం ఇలా కొంచెం నెయ్యి వేసి బెల్లం ముక్క పెడితే స్వామి నివేదనకి అంతా రెడీ. నా ఈ సింపుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.